కలవరపరచడం మా ముఖ్య ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇటు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. ఇటు తమ్మయ్య అనే ఒక చెరువులోకి దూకి ఇటు తల్లి అలాగే కొడుకు వీళ్ళిద్దరూ బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే నిన్న అత్తింటి వారితో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు భర్త పైన కోపంతో కొడుకుని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. కాకరపల్లి తమ్మయ్య చెరువులో విగత జీవులుగా తేలారు ఇటు తల్లి మరియు కొడుకు. మృతులు నర్సీపట్నం మండలం పెద్దబొడ్డపల్లికి చెందిన వారు. ఇటు నెల్లి భాగ్యలక్ష్మి అలాగే సాయి ఇషాన్ 3 సంవత్సరాలు. ఇటు మృతదేహాలను ప్రస్తుతానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఇటు తుని ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కోటనందూరు పోలీసులు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు భాగ్యలక్ష్మితో పాటు తన కొడుకు ఇషాన్ మొత్తానికైతే 3 సంవత్సరాల వయసు గల ఆ కొడుకు అలాగే ఇటు భాగ్యలక్ష్మి పెళ్లికి సంబంధించి మేబీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ని కూడా చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఫొటోస్లో అయితే చాలా హ్యాపీగా కనిపిస్తుంది భాగ్యలక్ష్మి. కానీ మరి ఇటు కుటుంబ కలహాలు అంటున్నారు. ఇటు తల్లిదండ్రులతో ఏం జరిగింది? ఇటు భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఇటు అత్త మామతో ఏమైనా విభేదాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇటు భాగ్యలక్ష్మి సోదరుడు భాగ్యలక్ష్మి బ్రదర్ ఆ సోదరుడు ఏం మాట్లాడారు, అసలు ఏం జరుగుతుంది, తన అక్క చనిపోవడానికి గల కారణం ఏంటి, ఆ తమ్ముడి ఆ అన్న మాటలోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి పెళ్ళైనా కూడా హలో సార్, మా చెల్లి పేరు భాగ్యలక్ష్మి అండి. 4 years బిఫోర్ మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 6 months నుంచి గొడవలండి. అత్తయ్య గారు అయితే లేరు మా చెల్లి గారికి. మావయ్య గారు తర్వాత వాళ్ళకి ఉన్న 2 కూతుర్లు అండి. అంటే మా బావగారు వాళ్ళ సిస్టర్స్ అండి. వీళ్ళ ముగ్గురు ప్లస్ మా బావగారు వీళ్ళు నలుగురు కలిసి మా చెల్లి కారణం అండి. మా చెల్లి ప్లస్ మా మేనల్లుడు కూడా 2 కూడా చనిపోయారు సార్. దానికి కారణం ఏంటంటే ఇంట్లో టార్చరు. డబ్బు గురించి అయితే మాత్రం కాదండి. ఇంట్లో చుట్టుపట్టు మాట్లాడడము, అనుమానించడము, అవమానించడము, వాళ్ళకి పెళ్ళి. సో చుట్టుపక్కల వ్యక్తులతో ఇటు అనుమానించడము, అవమానించడము ఇలాంటి ఘటనలు జరిగాయంటూ ఇటు సోదరుడు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి ఇటు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన గురించి అనే అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ తను ఇంట్లోంచి తన 3 సంవత్సరాల కొడుకుని తీసుకుని అసలు ఎప్పుడు బయటకు వెళ్ళింది, తనని ఎవరు పట్టించుకోలేదా, ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు చూడలేదా? ఎస్ కళ్యాణ్, ఏదైతే ఈ యొక్క కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో అయితే చెరువులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే తల్లి అలాగే తన కుమారుడు కూడా చెరువులో పడి బలవత్మరణం పడినటువంటి ఘటన స్థానికంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క మహిళా లోకం మొన్నటి వరకు కూడా ఈ మహిళా లోకం ఒక పక్కన ఏదైతే శుభాకాంక్షలు సత్కారాలు అందుకుంటూ ఒక పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే అదే మహిళ తన మరణ శాసనాన్ని తన కుమారుడితో కలిసి రాసుకున్నటువంటి ఘటనతో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నర్సీపట్నం మండల నియోజకవర్గానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మికి అలాగే తనకి 4 సంవత్సరాల క్రితం అయితే వివాహం అయింది. అలాగే దుర్గా ప్రసాద్తో 4 సంవత్సరాల క్రితం అయితే వివాహం అయింది. తన ధవళేశ్వరం సమీపంలోనే తన యొక్క అమ్మవారి ఇల్లు. ఈ నేపథ్యంలోనే 4 సంవత్సరాల క్రితం వివాహం అయిన నేపథ్యంలోనే ఒక కుమారుడు కూడా జన్మించారు. అలాగే ఈ నేపథ్యంలోనే తను ఈ యొక్క అత్తింటి ఏదైతే వేధింపులు అంటే ప్రధానంగా అత్త చనిపోయినప్పటికీ అలాగే తన మామ ఉన్నారు, మామతో పాటు ముఖ్యంగా ఆడపడుచులు ఉన్నారు. ఆడపడుచుల యొక్క వేధింపులు తాళలేకే ప్రధానంగా ఈ యొక్క బలవత్మరణానికి పాల్పడినట్టుగా ప్రధానంగా అయితే మనకైతే తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే జరిగినటువంటి ఘటనపై ఈ యొక్క పోలీసులు అయితే నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ యొక్క భౌతిక గాయాలన్నీ కూడా ప్రస్తుతం అయితే
ఏదైతే ఇప్పుడు తుని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వడిసిల భాగ్యలక్ష్మి 35 సంవత్సరాలు మాత్రమే. అలాగే సాయి ఇషాంత్ 3 సంవత్సరాలు. ఇద్దరు మొత్తం ఇద్దరు కూడా ఈ ఈ యొక్క చెరువులో ఈ విధంగా తేలిన నేపథ్యంలోనే ఒక పక్కన తన ఎవరైతే ఈ యొక్క భాగ్యలక్ష్మి సోదరుడు ఉదయ్ సాయి అయితే దీనిపై పలు రకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. అలాగే అత్తింటి వేధింపులు అంటే ముఖ్యంగా ఆడపడుచులు పెళ్లి అయినప్పటికీ అదే గ్రామంలో పెద్దబొడ్డిపల్లిలోనే ఉంటూ ఈ విధంగా వేధింపులకైతే గురి చేస్తున్నారని, తనని మానసికంగా హింసిస్తున్నారని, పలు రకాల అనుమానాలు పెట్టి తననైతే భర్తతో హింసిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. పెళ్ళైన సంవత్సరం 6 నెలల వరకు కూడా భర్త బాగానే చూశారు. అలాగే తర్వాత వేధింపులు అయితే ఎక్కువైన ఉన్నట్టుగా కూడా తన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఉదయ్ సాయి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తను ఏదైతే తన భర్త దుర్గా ప్రసాద్ అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పీఈటీ టీచర్గా కూడా పనిచేస్తున్నారుగా చెప్పుకొస్తున్నారు. మరి అది ఎక్కడ చేస్తున్నారో ఇంకా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. తన పీఈటీ టీచర్గా పనిచేస్తూ ఈ విధంగా తన కట్టుకున్నటువంటి భార్యను భాగ్యలక్ష్మి ఈ విధంగా వేధింపులు గురి అవుతున్నా సరే సరిగా పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకైతే దారి తీస్తుందని ప్రధానంగా చెప్పాలి. ఇంట్లో ఉంటూ అలాగే తమ ఆడపడుచులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఆడపడుచులు కూడా స్థానికంగా పెద్దబొడ్డిపల్లిలోనే వివాహం అయింది. ఆ వివాహం ఉన్న నేపథ్యంలో తరచూ ఇంటికి రావడం, అదే ఇంట్లో ఉంటూ తననైతే వేధించడం, చూటుపోటు మాటలు మాట్లాడడం, ఇటువంటి మాటలే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకొస్తున్నారు. గతంలో కొన్నిసార్లు తనను పెద్దల సమక్షంలో పెట్టడం, తన పుట్టింటికి ధవళేశ్వరం ఈ సమీపంలో పుట్టిల్లు ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చేయడం, ఈ విధంగా చెప్పిన నేపథ్యంలో మళ్ళీ పెద్దలు వెళ్ళి తనతో మాట్లాడి పలు రకాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయం గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నప్పటికీ తనైతే ఇంకా చివరికి ఈ బాధలు భరించలేక, అవమానాలు భరించలేక కూడా ఈ యొక్క బలవత్ మరణానికి పాలినట్టుగా తెలుసుకొస్తుంది. ఏదైతే 3 సంవత్సరాల వయసులో బాబు ఎంత అల్లారు ముద్దుగా మనం చూసాం ఫోటోల్లో, వాళ్ళంతా కూడా పెంచుకుంటున్నారు. తన చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి వయసులో తన చేతితో పట్టుకుని ఇప్పుడు మరణ శాసనాన్ని రాసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా మరణానికి పాల్పడి ఒకే రోజు ఈ విధంగా చనిపోయిన బలవత్ మరణాన్ని పాల్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మాత్రం అత్తింటి వారి వేధింపు క్లియర్గా ఉదయ్ సాయి అయితే తన సోదరుడు అయితే క్లియర్గా చెప్పుకొస్తున్నారు. ఈ పక్కన మరి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు భాగ్యలక్ష్మి సోదరుడు ఉదయ్ సాగర్ మనతో పాటు ఉన్నారు. ఇటు ఉదయ్ సాగర్తో మాట్లాడి అసలు విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ సాగర్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఉదయ్ సాగర్ గారు, అసలు బాబు చూస్తే చాలా ఇట్లా ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. మరి లైఫ్లో తన కొడుకు కోసమైనా మీ సిస్టరు మరి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోకుండా ఫైట్ చేసి ఉండాల్సింది కదా, తన కోసమైనా తన కొడుకు కోసమైనా. అసలు ఇంత తీవ్రమైన ఒక డెసిషన్ తీసుకోవడానికి అసలు ముఖ్య కారణం ఏంటి? సార్, మా చెల్లి భాగ్యలక్ష్మి ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది సార్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. తన ఆర్గానిక్ కెమిస్ట్రీ తన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వకుండానే 1 మార్క్ లో జస్ట్ ఎగ్జామ్ రాస్తే 1 మార్క్ లో మిస్ అయింది సార్. ఓకే. తర్వాత ఏంటంటే మేము పెళ్లి చేసాము. తనకి ఆల్రెడీ పెళ్లి అయిందట, మాకు తెలియదు. ఓకే, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. తనకి ఆల్రెడీ పెళ్లి అయింది. అతని పేరు? తర్వాత అతని పేరు వడిసెల దుర్గా ప్రసాద్ అండి. దుర్గా ప్రసాద్. వడిసెల దుర్గా ప్రసాద్. ఓకే. తర్వాత ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత 6 మంత్స్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత చెల్లి ఇంటికి వచ్చేయడం, బాధపడడం, మాకు చెప్పకపోవడం, మా ఇంట్లో ఫ్యామిలీలోని నాన్నగారు అంతా కష్టపడి పెంచి పోషించి చదివించి పెళ్లి చేశారు సార్. 6,50,000 కట్నం కూడా మేము ఇచ్చాము. వాళ్ళకి ఏమీ లోటుపాటు లేకుండా అన్ని చూసుకున్నాము. మాకు 5 అన్నయ్యలు, పెద్దమ్మ అబ్బాయిలు, మేము కలిపి 5 అన్నయ్యలకి ఒకే ఒక చెల్లి. ఓకే. ఆ చెల్లిని చాలా గారంగా చూసుకునేవాళ్ళం. అయితే దానికి ఇష్టం వచ్చినట్టు మేము అన్ని చేసేవాళ్ళం. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇలా అవుతుందని మాకు తెలియలేదు సార్. గొడవలు పడిన తర్వాత ఇంటికి వచ్చేస్తే 3-4 సార్లు పెద్దల ద్వారా నచ్చ చెప్పి పంపించాం చక్కగానే. సరే ఉంటుంది అనుకున్నప్పటికీ అక్కడ మావయ్య గారి పోరు, తర్వాత భర్త పోరు, భర్తతో పాటు వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు పోర్లు, తర్వాత రీసెంట్ గా కాకినాడ నుంచి వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చారండి, దుర్గాప్రసాద్ గారు వాళ్ళ పెద్దమ్మ, ఆవిడ వచ్చి తిట్టారంట. అవి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకొని చాలా బాధపడింది. ఆ మరుసటి రోజే ఇలాగ శవంగా తేలింది సార్. ఓకే. కానీ ఇది మాకు అనుమానంగా ఉంది. మా చెల్లి అంత చనిపోయి అంత పిరిగవంతురాలు కాదు, ఏదైనా ధైర్యంగానే ఉండే వ్యక్తి అన్ని విషయాల్లోనే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా రాత్రి ఫోన్ చేసి అమ్మాయిలందరూ బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు, ఇది ఏదో మిస్టరీగా ఉందన్నా, ఎక్కడికో ఊరు మధ్యలో చనిపోవడం ఏంటి, ఎవరో కారులో తీసుకెళ్లి చంపేసినట్టుగా ఉన్నారని కానిస్టేబుల్, ఇప్పుడు మేము కూడా జరిగిన ప్రదేశానికి మళ్ళీ వచ్చాము, వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఆశ్చర్యపోతున్నారు ఎక్కడికి ఎలా వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారు.
ఇది తను చనిపోయినట్టు కాకుండా ఆత్మహత్య కాకుండా ఇది ఏదో మర్డర్ కేసు లాగా అనిపిస్తుంది సార్ ఇది. అయితే ఉదయ్ సాగర్ గారు అంటే చెప్పండి డబ్బు సార్. కోసం ఏమన్నా భాగ్యలక్ష్మిని దుర్గాప్రసాద్ వేధించేవాడా, ఆ, లేకపోతే డబ్బు అనుమానం కోసం. అలాంటిది ఏమైనా ఉండదా, లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎందుకు, ఫోన్లు మాట్లాడుతున్నావు, లేకపోతే ఫోన్ చూస్తున్నావు ఏంటి, ఇంకెవరితోనన్నా నీకు అలాంటి ఇబ్బంది ఏమైనా పెట్టేవాళ్ళ? అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు కానండి. వాళ్ళ నాన్నగారు సపరేట్ గా వాళ్ళ కూతురు దగ్గర ఉంటారు. వాళ్ళ ఫాదరు కూతురు దగ్గర, అంటే భాగ్యలక్ష్మి కూతురు దగ్గర వాళ్ళ ఉంటున్నారు. మామగారు. మామగారు వాళ్ళ కూతురు దగ్గర ఉంటున్నారు సార్. ఓకే. అంటే ఈ గొడవల వల్ల ఇంక తనే మా చెల్లి 2 నెలలు ఇంటికి వచ్చేస్తే నేను మా కూతురు దగ్గర ఉంటానని కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా నాకు ఫోన్ చేసి ఒక 1 వీక్ క్రితం మీ చెల్లి మీ ఇంటికి వస్తుంది కదా, మీ నాయనమ్మ మొన్న రీసెంట్ గా మా నాయనమ్మ గారు చనిపోతారు ఓకే. ఒక 5-10 డేస్ 1 వీక్ లోను. అయితే నాయనమ్మ గారు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి చెల్లి మీ ఇంటికి వస్తుంది కదా నాయనమ్మ గారి కార్యక్రమానికి, మీ చెల్లితో మాట్లాడు, నేను ఎందుకు సపరేట్ గా ఉంచారు నన్ను, కూతురు దగ్గర ఎందుకు ఉంచారు అని అడగమన్నారు. నేనేం అడగలేదు. తర్వాత ఆయన అన్నారు, నేను ఇల్లు అమ్మేసుకుంటాను, మీకు మీ చెల్లి మీ బావగారు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటే ఉండండి అనేసి అన్నారు. అలాగే నాకు అడిగినట్టే వాళ్ళ చుట్టాలు కూడా అడిగి ఆ అమ్మాయిని ఏదో ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టించి చంపించారు, లేదంటే తన ఆత్మహత్య చేసుకుందో అనేది ఇంకా తెలియదు సార్. అంటే ఓకే, ఇటు మామగారు ఇంట్లో ఉండట్లేదు, అత్త ఇంట్లోనే ఉంటుందా? అత్తగారు లేరు సార్, చనిపోయారు ఆవిడ. చనిపోయారు. సో మామగారు వీళ్ళిద్దరే అంటే ఇంట్లో ఉంటారు, ఇటు మామగారు దుర్గాప్రసాద్ అంటే- భాగ్యలక్ష్మి. ఈ 2 months నుంచి మాత్రమే ఇంట్లో లేరు, మన పెళ్ళై నుంచి ఇంట్లోనే ఉంటున్నారు సార్. ఓకే. పెళ్ళై లాస్ట్ 2 2 months అయితే ఇంట్లో లేరా? లాస్ట్ 2 months అయితే ఇంట్లో లేరు సార్. ఇంట్లో లేరు, కానీ నేను ఇల్లు అమ్మేస్తాను, వాళ్ళు ఎక్కడైనా ఉండని, వాళ్ళైతే ఆ, అని చెప్పి అది మాట్లాడారు సార్, నాతో ఫోన్ చేసి మాట్లాడారు సార్. మీతో మాట్లాడారు. ఓకే. ఇప్పుడు ఈ ఘటన జరిగిన ముందు రోజు ఇంట్లో ఎవరు ఉండే? ఓన్లీ దుర్గాప్రసాద్ ఉండేనా, లేకపోతే ఇంకెవరైనా? ప్రసాద్ గారు తర్వాత అంతకు ముందు రోజు చుట్టాలు అందరూ వచ్చి మాట్లాడారు సార్. ఓకే. ఏమని మాట్లాడారు? మీ సిస్టర్తో ఏమైనా చెప్పిందా? మీ సిస్టర్ ఏమైనా చెప్పారా మా మీకు? సిస్టర్ చాలా ఇబ్బందిగా తిట్టారంట, మానసికంగా ఇబ్బంది పెట్టారంట. ఆ మాటలు మా సిస్టర్ ఫ్రెండ్కి చెప్పింది సార్. అంటే ఏ విషయం గురించి? అంటే ఈ ఆస్తి గురించి ఏమన్నా వచ్చిందా? ఆస్తి ఇల్లు గురించే అమ్మేస్తా అని ఇటు వాళ్ళ మామయ్య అన్నారు కదా. ఆస్తి గురించే సార్. వాళ్ళ మామయ్య నాకు ఫోన్ చేసినట్టే వాళ్ళ చుట్టాలు కూడా ఫోన్ చేసి బుజ్జమ్మని అడగండి, అంటే మా భాగ్యలక్ష్మిని అడగండి, భాగ్యలక్ష్మిని అడగండి అంటే వాళ్ళు వచ్చి భాగ్యలక్ష్మిని అడిగారు సార్. హ్మ్. వాళ్ళ ఏమని మాట్లాడారో తెలియదు సార్, ఏమి ఇబ్బంది పెట్టారో తెలియదు. హ్మ్. మేము ఇంతకుముందు పంపకుండా ఉన్నాం సార్, 2 months మా ఇంట్లోనే ఉంచాము మా చెల్లెని. అయితే ఆయన వచ్చి మేము జాగ్రత్తగా చూసుకుంటాను ఇష్ట ప్రకారం అని చెప్పి తీసుకెళ్ళాడు సార్. మా అమ్మగారికి కూడా ఇష్టం లేదు తీసుకువెళ్ళడం. ఓకే. గతంలో ఒక 4-5 సార్లు మీ ఇంటికి వచ్చి ఇటు భాగ్యలక్ష్మి మీతో పాటు ఉందన్నారు. అప్పుడు దేని గురించి గొడవలు అయ్యాయి? అంటే చిన్న చిన్న గొడవలా, లేకపోతే? అంటే వీళ్ళ చెల్లెలు ఉన్నారు కదా సార్, ఓకే. దుర్గాప్రసాద్ గారు వాళ్ళ చెల్లెలు, వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటున్నారు సార్. వాళ్ళ అత్తమాటికి రావడం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇది మీ ఇల్లు కాదు, ఇది నా ఇష్టం, నువ్వు మధ్యలో వచ్చావు, ఇప్పుడు వచ్చావు నువ్వు, నీకు సంబంధం ఏంటనేసి అనేవారు మాట. అంటే పెళ్లి చేసుకున్నారు కానీ భాగ్యలక్ష్మిని ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇటు ఫ్యామిలీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇటు మామయ్య కానీ లేకపోతే అక్క చెల్లెలు, దుర్గాప్రసాద్ అక్క చెల్లెలు కానీ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదా? అవును సార్, ఎప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సార్. ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మరి దుర్గాప్రసాద్ వాళ్ళు దీనిపైన ఎప్పుడు employee స్టాండ్ సార్. తీసుకోలేదా? నా భార్యను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని? అంటే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ హెడ్ మాస్టర్ రిటైర్ సార్, ఆయనకు పెన్షన్ వస్తుంది ఒక 60,000 వరకు. ఆ డబ్బులతో ఆయన కారు కొనుక్కోవడం, వాళ్ళ డాడీ ఇచ్చిన డబ్బులతో ఆయన కాస్త స్పెండ్ చేయడం, ఇంకా వాళ్ళ డాడీని ఏమంటారు కదా, వాళ్ళ సిస్టర్స్ కూడా కాస్త ఎంప్లాయీసే. ఓకే. దుర్గాప్రసాద్ ఏం చేస్తాడు? ఆయన వర్క్ ఏం చేస్తాడు? ఆయన ఇంతకుముందు ప్రైవేట్ గా కాంట్రాక్టర్ టీచర్ సార్, ఇప్పుడు పీటీ అయ్యారు సార్ 4 months క్రితం. అప్పటి నుంచి జాబ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది సార్. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడా? అవును సార్. వేరే మహిళలతోనే ఏమైనా దుర్గాప్రసాద్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఆల్రెడీ ఒక పెళ్ళైంది అని అన్నారు. ఆ రిలేషన్ ఏమైనా కంటిన్యూ చేస్తున్నాడా? మిగతా రిలేషన్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఇంతకుముందు పెళ్ళి అయ్యి డివోర్స్ అయిపోయిందని తర్వాత మాకు తెలిసింది. తర్వాత రిలేషన్షిప్ అయితే ఏమీ లేవు సార్ మాకు తెలిసినంత వరకు. ఓకే. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్, అంటే జస్ట్ ఈ గొడవలు ఇవన్నీ అయితే మరి ఈసారి కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే పెద్ద మనుషులతో మాట్లాడించే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇటు భాగ్యలక్ష్మి మీ సిస్టర్ కానీ ఆ కొడుకు కోసం అలానే లైఫ్ కంటిన్యూ చేయొచ్చు. తనే మరి గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయడమో లేకపోతే ఇంకేదో చేసుకొని కూడా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా. మరి ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ ఎందుకు ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్? మా సిస్టర్ తీసుకున్నదని మాకు అనుమానంగా ఉంది సార్, తన ఎవరో చేశారనేసి, ఇది హత్య చేశారనేసి. ఎవరన్నా చేశారని? వాళ్ళే చేస్తుంటారని సార్. అంటే దుర్గాప్రసాదే చేసి ఉండే అవకాశం ఉందా? వాళ్ళ ఫ్యామిలీ సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదరు, వాళ్ళ అత్తయ్య, కాకినాడ నుంచి వచ్చిన అత్తయ్య. కాకినాడ నుంచి వచ్చిన ఇంకొక రిలేటివ్ వాళ్ళు అవునండి, పెద్దమ్మ. ముందు రోజే వాళ్ళందరూ వచ్చారు.
వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర కూడా గొడవలు అయినాయంట సార్, పెద్ద గొడవలు అయినాయంట ఇంటి దగ్గర. అంటే వాళ్ళందరూ రావడానికి ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఏదన్నా కార్యక్రమం ఏమైనా ఉండే లేకపోతే ఫంక్షన్ ఏమీ లేదండి. వాళ్ళ మావయ్య గారు సపరేట్ గా ఉంటున్నారు కదా, అవును సపరేట్ గా ఎందుకు ఉంటున్నారు అనేసి వాళ్ళు వచ్చి బుజ్జమ్మని భాగ్యలక్ష్మిని తిట్టారు సార్. ఓకే ఆ, ఓకే. ఆ సో తర్వాత గొడవ వాళ్ళు గురించి ఏదైతే మాట్లాడడానికే వాళ్ళందరూ వచ్చారు, గొడవ తీవ్రంగా సార్ అయింది. నేను పోలీసుల దగ్గర ఉన్నాను, మళ్ళీ చేస్తాను సార్. ఓకే ఓకే రైట్ రైట్ దుర్గాప్రసాద్ గారు. సో మొత్తం మీద దుర్గాప్రసాద్ గారు ఇటు భాగ్యలక్ష్మి బ్రదర్ సొంత బ్రదర్ ఇటు ఉదయ్ సాగర్ గారు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే ముందు రోజే ఇటు పెద్దమ్మ పెద్దనాన్న అలాగే కొంతమంది రిలేటివ్స్ వాళ్ళ దగ్గరలోనే ఇటు భర్త దుర్గాప్రసాద్ చెల్లెలు కూడా దగ్గరలోనే ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చారు. మూకుమిడిగా అందరూ తన పైన భాగ్యలక్ష్మి పైన మానసికంగా వేధించడం స్టార్ట్ చేశారు. అంటే దుర్గాప్రసాద్ వాళ్ళ తండ్రి 2-3 నెలల నుంచి ఇంట్లో ఉండట్లేదు, అతన్ని ఇంట్లో ఎందుకు ఉండనివ్వట్లేదు నువ్వు అంటూ, అంటే తన బిడ్డల దగ్గరనే ఉంటున్నాడు మామ, ఇంట్లో ఎందుకు ఉండనివ్వట్లేదు, ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటూ ఇటు భాగ్యలక్ష్మికి చెప్పడం, అలాగే ఇటు భాగ్యలక్ష్మితో పాటు భాగ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఉదయ్ సాగర్కి కూడా ఇటు భాగ్యలక్ష్మి వాళ్ళ మామ ఫోన్ చేసి నేను ఆ ఇల్లు అమ్మేస్తాను, ఆ ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని ఇటు భాగ్యలక్ష్మికి చెప్పండి అంటూ ఇటు భాగ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్తో కూడా ఇటు వాళ్ళ మామయ్య మాట్లాడాడు. మొత్తం మీద మరి ఆ ఇంటి గురించి ఆస్తుల గురించి గొడవలు జరుగుతున్నాయా, మరి భాగ్యలక్ష్మిని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడారు, ఈ విషయాలన్నీ చర్చించాల్సింది ఇటు దుర్గాప్రసాద్ భర్త దుర్గాప్రసాద్తో కదా. తండ్రి అయినా కొడుకుతో మాట్లాడాలి, ఇటు పెద్దమ్మైనా కొడుకుతో మాట్లాడాలి, సొంత చెల్లైనా అన్నతో మాట్లాడాలి. కానీ మరి భాగ్యలక్ష్మిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇటు వాళ్ళ బ్రదర్ భాగ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఉదయ్ సాగర్ ఏం చెప్తున్నాడు, మా చెల్లి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయింది, అటెంప్ట్ చేసింది, కొన్ని మార్కులతోనే ఆ జాబ్ని మిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకొని కూడా ఉద్యోగం చేసుకోవచ్చు అని నచ్చజెప్పి మరి మేమందరం పెళ్లి చేసాం, మేము 5 అన్నదమ్ములం, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మా చెల్లిని అంటూ ఇటు ఉదయ్ సాగర్ చెప్పుకొస్తున్నాడు. 5 అన్నదమ్ములం మేము, మాకు ఒక్కగానొక్క చెల్లి. ఈ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆ దుర్గాప్రసాద్కి గతంలో కూడా ఒక పెళ్ళి డివోర్స్ అయింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఆ విషయాన్ని అసలు మాకు చెప్పకుండా మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 4-5 సార్లు గొడవలు జరగడం, భాగ్యలక్ష్మి మా ఇంటికి రావడం, మళ్ళీ పెద్ద మనుషులతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి ఇటు భాగ్యలక్ష్మిని మళ్ళీ మంచిగా చూసుకుంటానని దుర్గాప్రసాద్ మాట ఇచ్చిన తర్వాత వెనకకు పంపించడం జరిగింది. అయినా కూడా మరి ఆస్తి గురించి ఇటు భర్త తండ్రి ఇటు భాగ్యలక్ష్మికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడడం, అలాగే కొంతమంది కుటుంబానికి సంబంధించిన పెద్దలు మహిళలు, అలాగే భర్త దుర్గాప్రసాద్ చెల్లి కావచ్చు ఆడపడుచులు, వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మూకుముడిగా ఈ ఘటన చోటు చేసుకున్న ముందు రోజే వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చారంట. మరి తనని వేధించారు అంటూ మొత్తానికైతే తన స్నేహితురాలతోని భాగ్యలక్ష్మి పంచుకుందంట. ఆ స్నేహితురాల నుంచే ప్రస్తుతానికి ఇటు ఉదయ్ సాగర్ తన అన్న అయిన ఉదయ్ సాగర్కి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. మొత్తానికైతే తను కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ ఇటు నా చెల్లి తన ఫ్రెండ్తో షేర్ చేసుకునే ఇన్ఫర్మేషనే ఇప్పుడు చెప్పగలుగుతున్నాము, ఆ రోజు సంఘటన ఏం జరిగింది మాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే బాగా చదువుకుంది, మంచి ధైర్యవంతురాలు, అలాంటి ఒక డెసిషన్ తీసుకుంది అంటే మాకే అనుమానం కలుగుతుంది, మేము నమ్మలేము. ఆ చెరువు దగ్గరికి వీళ్ళే ఏదో చేసి తీసుకెళ్ళి ఉండాలి, ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులను తీసుకొని సంఘటన స్థలానికి కూడా వచ్చామంటూ ఇటు మొత్తానికైతే ఉదయ్ సాగర్ చెప్పుకొస్తున్నాడు. మరి కాకినాడ ఇన్సిడెంట్ ఒక్కసారి కాకినాడకు సంబంధించి ఈ తల్లి అలాగే కొడుకు ఒకసారి మనం చూస్తే కనుక ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ బాబు, 3 సంవత్సరాల వయసు ఆ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు. అలాగే ఒక్కసారి ఇటు భాగ్యలక్ష్మిని కూడా మనం ఒకసారి చూస్తే కనుక చాలా హ్యాపీగానే ఉన్నట్టు తన కొడుకుతోనే హ్యాపీగా ఉన్న ఫొటోస్ని మనం చూస్తున్నాం. సో హ్యాపీగానే ఉన్నారు, అంత బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి భాగ్యలక్ష్మి సోదరుడు, వాళ్ళ బ్రదర్ అలాగే కొడుకుతో దిగిన ఆ ఫోటోని మనం చూస్తున్నాం. ఇటు ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ని చూస్తున్నాం. ఇటు 5 అన్నదమ్ములు అల్లారు ముద్దుగా పెంచుకున్నామంటూ ఇటు బ్రదర్ చెప్పుకొస్తున్నాడు, ఉదయ్ సాగర్ చెప్పుకొస్తున్నాడు. సో ఎలా జరిగి ఉంటుంది, దీనిపై అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు భర్త కానీ భర్తకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ
వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా? ఊరికే ఇలాంటి ఒక డెసిషన్ అయితే ఎవరు తీసుకోరు కదా. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. హలో సార్, మా చెల్లి పేరు భాగ్యలక్ష్మి అండి. 4 ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 6 మంత్స్ నుంచి గొడవలండి. అత్తయ్య గారు అయితే లేరు మా చెల్లి గారికి. మావయ్య గారు, తర్వాత వాళ్ళకి ఉన్న ఇద్దరు కూతుర్లండి. అంటే మా బావగారు వాళ్ళ సిస్టర్స్ అండి. వీళ్ళ ముగ్గురు ప్లస్ మా బావగారు, వీళ్ళు నలుగురు కలిసి మా చెల్లి కారణం అండి. మా చెల్లి ప్లస్ మా మేనల్లుడు కూడా ఇద్దరు కూడా చనిపోయారు సార్. దానికి కారణం ఏంటంటే ఇంట్లో టార్చరు. డబ్బు గురించి అయితే మాత్రం కాదండి. ఇంట్లో చుట్టుపక్కల మాట్లాడడము, అనుమానించడము, అవమానించడము. వాళ్ళకి పెళ్ళైనా కూడా వాళ్ళ దగ్గరలో ఇక్కడే ఉంటూ, అదే ఊర్లో, అదే గ్రామంలో ఉంటూ అస్తమాటికి రావడం. ఇది మీ ఇల్లేంటి? నువ్వు ఈ మధ్యలో వచ్చావు. నీకు సంబంధం ఏంటనేసి మా చెల్లిని తిడుతూ ఉండడం. మా చెల్లి బాధపడి ఇంటికి వచ్చాడు 4, 5 సార్లు. తర్వాత మళ్ళీ వాళ్ళు బతిమలాడి తీసుకెళ్ళడం. హ్మ్. బాగా చూసుకుంటామని చెప్పడం. మా చెల్లికి ప్రయారిటీ ఇవ్వకపోవడం మా బావగారు. ఇలా చేసి చాలా టార్చర్ చేశారండి. చనిపోయి ఎంత బాధ కలిగిందంటే వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారో అర్థం చేసుకోండి. దీనంతటికి కారణం ఎవరంటే మా బావగారు, వాళ్ళ చెల్లెలు, మా బావగారు నాన్నగారు, వీళ్ళు నలుగురే కారణం అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.